జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఎప్పుడూ ధైర్యంగా ఉండడానికి ప్రయత్నించు. అదే నిన్ను ఎక్కడైనా ఎప్పుడైనా విజేతగా నిలబెడుతుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం, జూలై 13, 2024 శనివారం. తిథి సప్తమి, మధ్యాహ్నం 3:05 వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం హస్త, రాత్రి 7:15 వరకు, తదుపరి చిత్త. యోగము శివము ఈ రోజంతా ఉంది. కరణం వనిజ, మధ్యాహ్నం 3:05 వరకు, తదుపరి విష్టి. తెల్లవారుజామున 4:18 వరకు, తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 5:42, సూర్యాస్తమయం సాయంత్రం 6:44. చంద్రోదయం ఉదయం 11:38, చంద్రాస్తమయం రాత్రి 11:40. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 8:58 నుండి 10:35 వరకు. యమగండం మధ్యాహ్నం 1:51 నుండి 3:29 వరకు. గుళిక కాలం ఉదయం 5:42 నుండి 7:20 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:42 నుండి 7:27 వరకు. వర్జము తెల్లవారుజామున 4:12 నుండి 5:59 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు మధ్యాహ్నం 12:28 నుండి 2:17 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. శుభ గడియలు ఉదయం 7:30 నుండి 8:55 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:30 నుండి 4:43 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:15 నుండి 4:58 వరకు. జూలై 13 శనివారం. ఈ రోజు ఉన్న వారం శనివారం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. కానీ ఒకవేళ ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక తిథి వార నక్షత్రాల వల్ల కలిగే దోషాలు ఉండవు. కాబట్టి ఈరోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని ఏదైనా లగ్న ముహూర్తం గనుక ఉంటే చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు కన్యా రాశిలోను, సూర్యుడు మిథున రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు కుంభరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: శ్రీరామచంద్రుని ధనుస్సు పేరు ఏమిటి? కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: 1933 సంవత్సరంలో మొదటి సోడియం ఆవిరి దీపం వ్యవస్థాపించబడింది. విద్యుత్ అయస్కాంత సిద్ధాంతాన్ని రూపొందించిన జేమ్స్ క్లర్క్ మ్యాక్స్వెల్ గారి జయంతి. భారత క్రికెట్ మాజీ క్రీడాకారులు ఉత్పల్ చటర్జీ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు
పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూలై 13 శనివారం దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి అంతా మంచే జరుగుతుంది. వృషభ రాశి లాభం ఉంటుంది. మిథున రాశి ఎంత ఓపికగా ఉంటే అంత మంచి జరుగుతుంది. కర్కాటక రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. సింహ రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. కన్యా రాశి అవసరానికి అండగా నిలబడతారు. తులా రాశి శాంతంగా ఉండాలి. వృశ్చిక రాశి అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ధనుస్సు రాశి అవసరానికి సహాయం చేస్తారు. మకర రాశి గతంలో చేసిన ఒక పని యొక్క ఫలితం ఈ రోజు అందుకుంటారు. కుంభరాశి ప్రశంసలు అందుకుంటారు. మీన రాశి శుభవార్త వింటారు. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.